ఇకపోతే హైయెస్ట్ మిలిటరీ బర్డన్ అంటే మిలిటరీ ఖర్చులో వాళ్ళ జీడిపి మీద ఎక్కువ ప్రభావం ఉన్న దేశం ఉక్రెయిన్ అంట. ఆ దేశం జీడిపిలో 34% మిలిటరీ ఎక్స్పెండిచర్ అవుతుందంట. 2024లో ఉక్రెయిన్ జీడిపిలో 34% మిలిటరీ ఎక్స్పెండిచర్ అంట. జర్మనీ చూసుకుంటే జర్మనీ జీడిపిలో కేవలం 2% మిలిటరీ ఎక్స్పెండిచర్. సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఉక్రెయిన్లో వచ్చే ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కేవలం మిలిటరీ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుందంట. సో ఇది ఉక్రెయిన్ మీద మిలిటరీ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా అమెరికా చూసుకుంటే ఈరోజు కూడా టాప్ స్పెండర్ ఇన్ మిలిటరీలో టాప్ స్పెండ్ చేసేది అమెరికా అంట. అమెరికా దాదాపు $997 బిలియన్ తన ఆర్మడ్ ఫోర్సెస్ మీద ఖర్చు పెడదంట. అంటే టాప్ స్పెండింగ్ అనమాట. అమెరికా ఎక్కువగా మిలిటరీ కేపబిలిటీస్ కానీ న్యూక్లియర్ కేపబిలిటీస్ కానీ అమెరికా చేతిలో దాదాపు 5,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంట. అమెరికా ఇప్పుడు తన న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోడర్నైజ్ చేసే ప్రయత్నంలో ఉందంట. ఓవరాల్గా చూసుకుంటే యూరోప్ వాళ్ళ మిలిటరీ స్పెండింగ్ కూడా బాగా పెరిగింది. యూరోప్లో అనేక దేశాల యొక్క మిలిటరీ స్పెండింగ్ కూడా బాగా పెరిగింది. సిప్రీ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ స్పెండింగ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చెప్పిందనమాట. ట్రెండ్స్ చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద దేశాలు మిలిటరీ ఖర్చు మీద ఎక్కువ దృష్టి పెట్టాయి.